హలో అండ్ వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నా పేరు సత్య. అనాథ రొయ్యగా మారిన ఆంధ్ర రొయ్యకు మళ్లీ పూర్వ వైభవం దక్కే మార్గం ఉన్నట్టా లేనట్టా అని మొన్నటిదాకా అనుమాన మేఘాలు. దిగాలు పడ్డ రొయ్య రైతును ఊరడించడాలే తప్ప నిర్మాణాత్మక కార్యాచరణే లేకపోయింది. కానీ రొయ్య సాగుకు పునరుజ్జీవం ఎంతో దూరంలో లేదనే సంకేతాలైతే ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి. లోకల్గా కొనే నాథుడు లేక, ఎగుమతి చేసుకునే వీల్లేక, మండుతోన్న ఫీడు ధరల్ని భరించలేక అష్ట కష్టాల్లో ఉన్న ఆక్వాకల్చర్కు ఊపిరి లూదడానికి ప్రభుత్వాల్లో రావాల్సిన కదలికొచ్చినట్టే కనిపిస్తోంది. ఏమిటా కదలిక? ఏపీ ఆర్థిక సౌభాగ్యానికి ప్రధానమైన ఆసరా అయిన ఆక్వాకు మళ్లీ మంచి రోజులు ఎలాగో చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. ఆంధ్ర ఆక్వా అక్షర క్రమంలోనే కాదు, ఆర్థిక పరంగా కూడా తోబుట్టువులు. ఒకప్పుడు ఏపీ ఎకానమీకి వెన్నెముకగా నిలిచింది. అంతర్జాతీయ ఎగుమతులతో కాసుల వర్షం కురిపించింది. ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది ఘనత వహించిన మన ఆక్వా రంగం. 3 లక్షల మంది ఆక్వా రైతుల జీవితాలు అగమ్య గోచరంగా మారిపోయాయి. ఆక్వా రంగం మీద పరోక్షంగా ఆధారపడ్డ 40 లక్షల మంది బతుకులు రోడ్డున పడ్డాయి. వరుస కష్టాలతో రొయ్య సాగు చతికిలపడి ప్రభుత్వాలు కూడా చేతులెత్తేసిన పరిస్థితి. విధిలేని పరిస్థితుల్లో పంటకు భారీగా కోత పెట్టి కడుపు మార్చుకోవడానికి కూడా సై అంటున్నాడు సగటు ఆక్వా రైతు. అదే జరిగితే ఏపీ ఆర్థిక పరిస్థితి కోమాలోకి వెళ్ళిపోవడం గ్యారంటీ. ఎందుకంటే 60% సీ ఫుడ్ ప్రొడక్షన్కి కేర్ ఆఫ్ మన ఆంధ్రప్రదేశే. ఆక్వా ఎగుమతులతో ఏటా సగటున 66,000 కోట్ల వ్యాపారం జరుగుతోంది. మన రొయ్యకు విదేశాల్లో గిరాకీ ఆ రేంజ్లో ఉందన్నమాట. అటు ఏపీ సర్కారు కూడా మేజర్ రెవెన్యూ సోర్స్ ఆక్వాకల్చరే. తెలంగాణకు ఐటీ ఫార్మా ఇండస్ట్రీలు ఎలానో ఆంధ్ర పాలిట బంగారు బాతుగుడ్లు పెట్టే రంగం ఈ ఆక్వా. అందుకే ఇన్నాళ్ళు మేహూనాని భరోసాలతోనే టైంపాస్ చేసిన ప్రభుత్వాల్లో సీరియస్గా కదలికొచ్చేసింది. ఆశలు చిగురించి ఢిల్లీ వైపు ఆర్తిగా చూస్తున్నాడు ఆక్వా రైతు. ఆక్వా బాగుంటేనే మనందరం కూడా బాగుంటాం. ఈవేళ ఈ దేశానికి అత్యంత విదేశీ మార్క ద్రవ్యం అందించేదే ఈవేళ ఆక్వా. 30 సంవత్సరాలుగా నేను కూడా 1995 ఆ రోజు ఆక్వా నేను కూడా చెరువులు ప్రారంభించాను రైతుగా. చెరువులు బాగుండి పట్టుబడులు బాగా వస్తే రేట్లు అమాంతం తగ్గించేస్తారు ప్లాంట్స్. అదే పట్టుబడులు లేవు, చెరువుల్లో సరుకు లేదు అనుకుంటే రేట్లు కొంత పెంచి మళ్ళీ రైతులకు ఆశ కల్పిస్తారు. ఆశ నిరాశల పోరాటంలో అలసి సొలసిన ఆక్వా రైతు ఇప్పుడు ఆకాశం వైపు దిగాలుగా చూస్తున్నాడు. ఇటు వర్షాభావం, అటు ధరాభారం. ఏడాదిగా ఎడాపెడా కష్టాలతో కునారిల్లిపోయి ఆక్వా సాగు పీకల్లోతు సంక్షోభంలో కూరుకుపోయింది. ఇప్పటికీ ఐసీయూలోనే ఫిక్స్ అయింది. సీడ్ నుంచి ఫీడ్ దాకా ఆక్వాలో అన్ని కష్టాలే. విచ్చలవిడిగా మేత ధర పెంచి ఫీడ్ కంపెనీల దందా, రొయ్య కొనుగోలు ధర తగ్గించి అదో రకం దగా. ఆక్వా రంగాన్ని అదును చూసి కొడుతోన్న సిండికేట్. అప్సడా ఎంపడా చట్టాలు ఉన్నా అమల్లో ఫెయిలే. ప్రభుత్వం జాకీలు పెట్టి లేపినా నో ఫలితం. మూలిగే నెక్క మీద తాటికి పడ్డట్టు ఈరోజు ఎల్నో ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. 23 డిగ్రీలు టెంపరేచర్ ఉంది. ఈ టెంపరేచర్లో మళ్ళీ దీనికి వైట్ పీకలు రావటం, పక్క డెడ్లు రావటం మళ్ళీ అక్కడక్కడ స్టార్ట్ అయ్యి 30 రోజుల కాడి నుంచి ఈ రోజున అటు మేతలు, ఇటు వర్కర్లు లేరు, ఇటు కెమికల్ రేట్లు పెరిగినాయి. కరెంటు బిల్లు చూస్తే కరెంటు బిల్లులు మేము ఇచ్చామంటారు, అక్కడ ఎవరికి కూడా సబ్సిడీలు రావటం కానీ ఇవన్నీ లేదు. మొన్నటిదాకా ట్రంప్ సుంకాల బెత్తంతో బాది ఎగుమతులు భారీగా పడిపోయి నష్టాలు మూటగట్టుకుని గొల్లు మన్నాడు ఆక్వా రైతు. తర్వాత మేత ధరలు పెరిగి పెట్టుబడి తడిసి బోపిడై కొత్త కష్టం వెంటాడింది. తీరా సాగు పూర్తయి అమ్మకానికొచ్చిన రొయ్యకు గిట్టుబాటు ధర దొరక్క అక్కడా చితికిపోయాడు రొయ్య రైతు. ఇప్పుడు అదనంగా ఎల్నినో దెబ్బకు కుదేలైపోతున్నాడు. వర్షాలు తగ్గి సరిపడా నీళ్లు లేక చెరువులు ఎండిపోతుంటే కడుపు మండిపోతోంది రొయ్య రైతుకు. ఎల్నినో ప్రభావంతో ప్రకాశం, గుంటూరు, బాపట్ల, నెల్లూరు ఈ జిల్లాలో ఇప్పటి వరకు చినుకు కూడా రానటువంటి పరిస్థితి ఉంది. దీంతో సెల్నీటి కూడా విపరీతంగా బాగా పెరిగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. 30 సెల్నీటి నుంచి ఇప్పుడు 50 సెల్నీటి దాకా ఉప్పు శాతం పెరిగింది. దీంతో ఎదుగుదల సక్రమంగా లేక రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రొయ్యల హ్యాచరీలు, మందుల కంపెనీలు, ఫీడ్ సప్లయర్లు, కొనుగోలుదారులు అందరూ ఒక కూటమిగా ఏర్పడి మార్కెట్ను గుప్పెట్లో పెట్టుకుని ఆక్వా రైతును కీలుబొమ్మగా మార్చేశారు. రొయ్యల ధరలను ఇష్టానుసారంగా తగ్గించడంతో నిండా మునిగింది ఆక్వా రంగం. కడుపు మండి ప్రాసెసింగ్ ప్లాంట్లను ముట్టడించడానికి రెడీ అయ్యాడు. మరో దారి తెలియక
రొయ్య పంటను రోడ్లపై పారబోసి తమ కడుపు మంటను చెప్పుకున్నారు. ప్రభుత్వం కల్పించుకుని మేత ధరల్ని కంట్రోల్ చేయకపోతే, కనీస మద్దతు ధర ఇవ్వకపోతే క్రాప్ హాలిడే ప్రకటించక తప్పదని ఆలోచన కూడా జరుగుతోంది. ఇదే జరిగితే టోటల్ ఆక్వా ఇండస్ట్రీ మునక తప్పదని తేలిపోయింది. ఇరాన్ యుద్ధం పేరు చెప్పి గతంలో 4-5 నెలల క్రితం ఏదైతే జరిగిందో అది దానికి కొంతవరకు మనం ఇలా ఆగింది కదా, మళ్ళీ కొద్దిగా సెటరేట్ అవుతాం అనుకున్నాం. కానీ ఇలా ఇరాన్ యుద్ధం మళ్ళీ స్టార్ట్ అయింది. అంటే దీనివల్ల రాబోయే 2-3 నెలల్లో ఎటువంటి మనం ఏం జరుగుతుందని కూడా తెలియని పరిస్థితుల్లో రైతులు కూడా అమ్మకంలో ఉన్నారు. ఇవన్నీ చూడాలంటే రైతు కూడా కల్చర్ ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ముందుగా ప్రభుత్వం తీసుకోవాల్సిన ఏదైతే ఈ చర్యలు ఉన్నాయో అవన్నీ తీసుకుని ఉపయోగపడేలా రైతు చేస్తే, తద్వారా కనుక ఇంకా న్యాయం జరగకపోతే మేము కల్చర్ని తగ్గించుకుని ఎదరగలడానికి కూడా ప్లాన్ చేసుకుంటున్నాం. గతంలో ఎంత సంక్షోభం వచ్చినా రొయ్య రైతు మాత్రమే నష్టపోయేవాడు, కష్టాన్ని భరించేవాడు. ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఫీడ్ కంపెనీలు కూడా కష్టాల ఊబిలో చిక్కుకున్నాయి. మేత తయారీకి వాడే ముడి సరుకు ధరలు భారీగా పెరిగి ఉత్పత్తి ఖర్చు మోతెక్కిపోయి కొన్ని కంపెనీలు మూతపడ్డాయి కూడా. అందుకే రొయ్య మేత ధరను 4 రూపాయలు తగ్గించాలని ప్రభుత్వం సూచించినా గ్రౌండ్ లెవెల్లో ఫీడ్ కంపెనీలకు అంత పెద్ద మనసు లేకపోయింది. కష్టాలు మీకే కాదు మాకు ఉన్నాయి, ఇప్పుడున్న పరిస్థితుల్లో 2 రూపాయల కంటే తగ్గించలేం, ఏం చేసుకుంటారో చేసుకోండి అనేదాకా వెళ్ళింది వీళ్ల తెగింపు. ఫీడ్ రేట్లు కూడా విపరీతంగా పెంచేశారు. అదేమంటే నష్టపోయామంటున్నారు. కానీ నష్టపోయిన రైతులు ఉన్నారు, కానీ నష్టపోయిన ఫీడ్ కంపెనీలోళ్ళు, మెడిసిన్ కంపెనీలోళ్ళు, హార్వెస్టర్లోళ్ళు ఎవరు లేరండి. ఎక్స్పోర్ట్ అయితే బ్రహ్మాండంగా జరుగుతుంది. రొయ్యకి అయితే గ్రోతులు లేవు హీట్ వేవ్స్ వల్ల. బయట అయితే ప్రొడక్షన్ అవుట్ ఆఫ్ కంట్రీస్లో ప్రొడక్షన్ బాగా ఉంది, రేట్లు ఇవ్వట్లేదు. ప్రతికూల వాతావరణం ఇంకోవైపు నుంచి దెబ్బతీస్తోంది ఆక్వా రైతులు. సడన్ గా టెంపరేచర్లు పెరిగి ఎండలు మండి నీరు వేడెక్కి ఆక్సిజన్ నిల్వలు దారుణంగా పడిపోయి చెరువుల్లో తెగుళ్లు వచ్చి ఫలితంగా రొయ్యలు ఊపిరాడక చనిపోతున్నాయి. వైట్ స్పాట్, వైట్ గట్, ఈహెచ్పీ లాంటి డేంజరస్ బ్యాక్టీరియాలు, వైరస్లు విస్తరించి రొయ్య పంట దిగుబడి తగ్గిపోతోంది. ఇలా కష్టాల మీద కష్టాలతో నష్టాల ఊబిలో చిక్కుకుంటున్నాడు రైతు. గిట్టుబాటు ధర లేకపోయినా ఎంతో కొంత తీసుకుని తెగనమ్ముకోవాల్సిన పరిస్థితి. కడుపు నిండా కష్టాలతో కుమిలిపోతోన్న రొయ్య రైతును కొద్దిలో కొద్దిగానైనా ఆదుకోవడానికి ప్రభుత్వాలు ఇప్పుడిప్పుడే సీరియస్ గా సోచాయిస్తున్నాయి. మేత రేట్లు పెరిగి రొయ్య కొనుగోలు రేటు తగ్గి టన్నుకు సగటున 45,000 నష్టపోతున్నాడు రైతు. పైగా పైసలిస్తేనే ఫీడ్ సప్లై చేస్తామని కంపెనీ ఏజెంట్లు, షాపుల ఓనర్లు తేల్చేశారు. చక్రవడ్డీలకు పైసలు తెచ్చి ఫీడ్ కంపెనీల చేతుల్లో పోస్తున్నాడు రైతు. కడుపు మండి రైతులు రోడ్డెక్కి ఇది రాష్ట్ర వ్యాప్త సమస్యగా మారడంతో ఉలిక్కిపడింది కూటమి సర్కార్. డ్యామేజ్ కంట్రోల్ కోసం చాలా ప్రయత్నాలు చేస్తోంది. నాలుగు నెలల దాకా ఫీడ్ ధరలు పెంచకూడదు. విద్యుత్ సబ్సిడీని సరిగ్గా అమలు చేయాలి. ట్రాన్స్ఫార్మర్లు, మిగతా పరికరాలు కూడా సబ్సిడీపై ఇవ్వాలి. రొయ్య రైతుకు శాశ్వత గిట్టుబాటు ధర ఇవ్వాల్సిందే. ప్రతి మండలానికి కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలి. ఇలా రొయ్య రైతుల డిమాండ్ల చిట్టా రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. అందుకే రైతు సంఘాలతో టచ్లోనే ఉంటున్నారు వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు. అటు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు లేఖ కూడా రాశారు సీఎం చంద్రబాబు. ముడి పదార్థాల ధరల పెరుగుదలతో ఆక్వా రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఫీడ్ ధరలు ఇలాగే పెరిగితే రొయ్యల సాగు తగ్గే ప్రమాదం ఉందని, చొరవ తీసుకునే తీరాలని కేంద్రాన్ని కోరింది ఏపీ సర్కార్. ఇక్కడితోనే ఆగలేదు. గ్రౌండ్ లెవెల్లో కూడా యాక్షన్ పార్ట్ షురూ అయింది. ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ, ఆక్వా సలహా కమిటీలను ఒక్కచోట చేర్చి సెక్రటేరియట్లో పంచాయతీ పెట్టింది మత్స్యశాఖ. కానీ ఏకాభిప్రాయం మాత్రం రాలేదు. ధరలు 1 రూపాయి పెంచినా మేము ఒప్పుకోమని తెగేసి చెప్పారు రైతు ప్రతినిధులు. ఫీడ్ ధర పెంచాల్సిందే అని, లేదంటే వ్యాపారం మానుకుంటామన్నది తయారీదారుల అల్టిమేటం. సీజన్ మధ్యలో కాకుండా ఆగస్టు తర్వాత ధరల పెంపుపై ఆలోచించాలి అన్నది రైతుల డిమాండ్. ఆలోగా చెరువుల్లో రొయ్యల సంఖ్యను తగ్గించి ఆ విధంగానైనా ఫీడ్ భారం నుంచి బయటపడచ్చన్నది రైతుల ఆలోచన. ఇదే అదునుగా ఆక్వా సిండికేట్ కోరలు చాచింది. మేత ధరలు పెంచనివ్వలేదన్న కోపంతో ఇంకోవైపు నుంచి నరుక్కొస్తోంది సిండికేట్. రొయ్యల కొనుగోలు ధరలు భారీగా తగ్గించేసింది. ఇలా పుట్టెడు కష్టాలతో పిచ్చి పట్టిపోతోన్న రొయ్య రైతుకు విపక్షం నుంచి ఓదార్పు దొరికింది. నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ ఆక్వా రైతును ఊరడించబోయారు మాజీ సీఎం జగన్. సీడ్, ఫీడ్ మార్కెట్లు సిండికేట్గా మారి ఆక్వా రైతులను అవస్థలు పెడుతున్నారన్నది ఆయన ఆరోపణ. ఇందులో పొలిటికల్ కోణాన్ని కూడా బయటకు తీశారు.
సీడ్ కొనేటప్పుడు సీడ్ రేటు ఎంతో వాళ్ళే నిర్దేశిస్తారు. ఫీడ్ కొనేటప్పుడు ఫీడ్ రేట్ ఎంతో కూడా వాళ్ళే నిర్దేశిస్తారు. చివరికి ఆక్వా రైతన్న లక్షల రూపాయలు ఖర్చు చేసి సాగు చేస్తే తీరా రొయ్యలు ఆ చేపలు పంట పండి చేతికొచ్చేసరికి మొత్తం సిండికేట్గా ఏర్పడతా ఉన్నారు. రేట్లు మాత్రం డమాలని చెప్పి పడేస్తా ఉన్నారు. భీమవరంలో ఆక్వా రైతులతో ముఖాముఖి మాట్లాడారు. 4 నెలల్లోనే మేత ధరలు కిలోకు 16 రూపాయలు ఎలా పెరిగాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం వస్తేనే ఆక్వా రంగానికి పూర్వ వైభవం వస్తుందని ఆశలు కురిపించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ అథారిటీ అప్సడా ఈ పేరుతో ఒక చట్టమే ఉంది ఏపీలో. అగ్రితో పాటు ఆక్వాకల్చర్ ను కూడా అభివృద్ధి చేయాలని, ఒక దారికి తెచ్చి రెగ్యులరైజ్ చేయాలని, ఆ విధంగా ఆక్వా రైతుల్ని ఆదుకోవాలనేది అప్సడా ఉద్దేశం. దీనికి స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రి చైర్మన్ గా ఉంటారు. ఇటువంటిదే ఎంపెడా పేరుతో ఇంకో చట్టం ఉంది. కానీ ఇవన్నీ పేరుకే చట్టాలు, అమలు విషయంలో అన్ని క్వశ్చన్ మార్క్సే. కంపెనీలకు రైతులకు మధ్యలో నిలబడి పంచాయతీ చేసి జీవోలు జారీ చేయడం వరకే వీళ్ల డ్యూటీ. గ్రౌండ్ లెవెల్లో మాత్రం జరగాల్సిన దందా జరుగుతూనే ఉంది. కానీ ఉండే లేనట్టుండే అప్సడా చట్టంపై ఏపీలో ఘాటైన చర్చే జరుగుతోంది. మీ అందరికీ కూడా ఒకటే హామీ ఇస్తా ఉన్నాను, మీ కష్టాలు నాకు తెలుసు, నేను ఉన్నాను అని మాత్రం మీ అందరికీ చెప్తా ఉన్నాను. మళ్ళీ అప్సడా పూర్వ వైభవంలోకి వస్తుంది. ముఖ్యమంత్రి చైర్మన్ గా కూర్చుంటాడు. ఈ సిండికేట్ను కూకటి వేలతో సహా నరికేస్తాడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సిండికేట్ కు కేర్ ఆఫ్ అడ్రస్సే జగన్ అని అట్నుంచి కౌంటర్లు పడ్డాయి. చట్టం తెచ్చారు సరే, దాని అమలు ఎందుకు మరిచారు అని గట్టిగా సెటైర్లు వినిపించాయి. చట్టం తేవడం ముఖ్యం కాదు, ఎవడైనా చట్టం తెస్తాడు. తెచ్చిన చట్టాన్ని అమలు చేయడమే ప్రధానమైనటువంటి ఉద్దేశం. నేను ఛాలెంజ్ చేసిన, నువ్వు చట్టం తెచ్చావు, ఒక్క రోజైనా సరే నువ్వు అధ్యక్షుడిగా సమావేశం పెట్టావని చెప్పి నేను అడుగుతున్నాను. నువ్వు కాదు, నీ కింద ఉన్నటువంటి కో చైర్మన్ కానీ, ఆ రోజు ఉన్నటువంటి ఆఫీసర్లు కానీ ఒక్కటంటే ఒక్క బాడీ సమావేశం పెట్టలేదు. సిగ్గు లేదు. ఆక్వా రైతులకు అండగా ఉంటామంటూ వైసీపీ రంగంలోకి దిగడంతో ఉలిక్కి పడింది ప్రభుత్వం. డైరెక్ట్ గా యాక్షన్లోకే దిగేశారు మంత్రులు. పశ్చిమ గోదావరి జిల్లా అగర్తిపాలెంలో తన సొంత రొయ్యల చెరువును పరిశీలించారు మంత్రి నిమ్మల. అక్కడున్న మిగతా ఆక్వా రైతులతో కలిసి కూర్చుని మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వము ప్రతిపక్షము ఇలా బ్లేమ్ గేమ్తో కాసేపు, క్రెడిట్ గేమ్తో కాసేపు రక్తి కట్టి పార్టీలు ప్రభుత్వాలు టైంపాస్తో సరిపెట్టుకోవడంతో మళ్లీ ఆటలో అరటిపండుగా మారాడు దగాపడ్డ ఆక్వా రైతు. టారిఫ్ల విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గి అమెరికాతో ఇండియా ట్రేడ్ డీల్ లాక్ అయింది. ముఖ్యంగా ఆక్వా దిగుమతులపై సుంకం 10% తగ్గింది. రొయ్య రైతుకు గ్రేట్ రిలీఫ్ అనుకున్నారు. ఇది జరిగి 6 నెలలు దాటింది. కానీ టారిఫ్ తగ్గింపుపై చట్టపరమైన అనిశ్చితి ఇప్పటికీ కొనసాగుతోంది. ట్రంప్ కరుణించిన మధ్యలో ప్రభుత్వాలు లైట్ తీసుకోవడంతో ఆక్వా రైతులకు అందాల్సిన ప్రయోజనాలు దక్కట్లేదు. గ్రౌండ్ లెవెల్లో సాగు కష్టాల్ని, పెట్టుబడి నష్టాల్ని భరిస్తోన్న రొయ్య రైతును ఇటువంటి పాలనాపరమైన ఇబ్బందులు కూడా వెంటాడడం ఒక దారుణావస్థ. అందుకే కునారిల్లిపోతోన్న ఆక్వా రంగాన్ని సీరియస్గా తీసుకుంది ఏపీ సర్కార్. ఢిల్లీకి లేఖల మీద లేఖలు రాస్తోంది. రొయ్య రైతుల్ని వెంట పెట్టుకుని మంత్రుల బృందాన్ని ఢిల్లీకి ఫ్లైట్ ఎక్కించింది. కేంద్ర ప్రభుత్వం కనుక సరిగ్గా స్పందించి ఏదన్నా కొంచెం మేలు జరగకపోతే మళ్ళీ మేతల రేట్లు పెరిగే ప్రమాదం ఉంటుంది. మేత రేట్లు పెరిగితే మాత్రం ఆక్వా రైతు పరిస్థితి చాలా గడ్డు పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. ఇప్పటికే కల్చర్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఇంకా ముందు ఇంకా కల్చర్ చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. రూపాయన్నర విద్యుత్ సబ్సిడీ అందరికీ ఇవ్వడం ద్వారా, తోడ్పాటు ద్వారా ఇస్తుంది. కాబట్టి ఈ కేంద్రం తీసుకునే చర్యల వల్ల కూడా ఆక్వా రైతు, ఆక్వా రంగం, ఆక్వా ఇండస్ట్రీ ఆధారపడి ఉంది. కాబట్టి దఫాలుగా 2-3 దఫాలు ఈ సమస్య పరిష్కారం అవుతుందని ఆశాభావిస్తుంది. ఆక్వాకల్చర్ ఏరియేటర్లపై జీఎస్టీని 5% తగ్గించాలి. ఆక్వాపై టారిఫ్ కన్ఫ్యూజన్ పై జోక్యం చేసుకోవాలి. కిసాన్ క్రెడిట్ కార్డ్ పై 5 లక్షల టాపప్ ఇవ్వాలి. ఎన్ఎఫ్డిబి నుంచి 100 కోట్ల కార్పస్ ఫండ్ కావాలి. సబ్సిడీలిచ్చి రొయ్య ఎగుమతులను పెంచాలి. ఫిషరీస్ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ కి ఏపీ సీఎం స్పెషల్ గా పెట్టుకున్న రిక్వెస్ట్లివి. మునిగిపోతోన్న ఆక్వా రంగాన్ని గట్టున పడేయడానికి నాన్ స్టాప్ గా ప్రయత్నిస్తూనే ఉంది ఏపీ సర్కార్. అగ్రి మంత్రి అచ్చెన్న ఢిల్లీలో కేంద్ర మంత్రులు నేరుగా కలిసి
ఆక్వా రైతుల వెతల్ని వివరించారు. తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. పరిష్కారంపై సానుకూలంగా స్పందించారు కేంద్ర మంత్రులు. ఫిషరీస్ మినిస్టర్ గారు అయితే కొద్దిగా సానుకూలంగా మనకి ఇవాళ ఎన్ఎఫ్డి కానీ ఇంకోటి కానీ రైతులకి సానుకూలంగా వెంటనే అది చేసేలాగా మాట్లాడారు. అలాగే ఏదైతే ఇవాళ వాణిజ్య మంత్రి ఉన్నారో దాని మీద కూడా పూర్తిగా ఇవాళ కనుక ఫిష్ మీల్ ఆపితేనే రైతులకి ఇవాళ సేవ్ అవుతుంది కాబట్టి దాని మీద తక్షణమే మీరు చర్యలు తీసుకోమంటే ఆలోచిస్తానని చెప్పారు. కానీ సోయా మీద ఏదైతే మనం ఇంపోర్ట్ చేసుకుంటే ఇక్కడ రైతులు కొద్దిగా ఇబ్బంది పడతారని చెప్పారు. కాదండి, ఏదైతే ఇప్పుడు ఈ రేట్లు పెరిగిపోయినాయో ఇప్పుడు కనుక బ్యాన్ చేసి కొద్దిగా 50% ఇచ్చి అవసరమైతే మళ్ళీ రేపొద్దు తగ్గినప్పుడు ఆ అవకాశం మళ్ళీ చేతురు కానీ ఈ రకంగా ఆలోచించమని చెప్తే సానుకూలంగా స్పందించారు. తప్పకుండా ఇవాళ ఒకరోజే మనం ఈ మీటింగ్లో తేలకపోవచ్చు కానీ సానుకూలంగా స్పందించే స్థితిలో కూడా కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది కాబట్టి ఇంకొక 2-3 సార్లు అయినా సరే రైతులు మేము అందరం కూడా కలిసి ఈ సమస్య పరిష్కారానికి రైతులకి యొక్క ఈ ముందుకున్న ఈ రేట్లు పెరగడానికి కానీ ఈ ఫీడ్ రేట్లు తగ్గడానికి కానీ మా వంతుగా మీకు కృషి చేస్తాం. ప్రభుత్వానికి కానీ అలాగే ప్రభుత్వం కూడా దీని మీద ఒక చర్య తీసుకునే విధంగా మనకు కనబడుతుంది. 2 రోజుల కిందటే అమరావతిలోని క్యాంప్ ఆఫీస్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ని కలిసి రొయ్య రైతుల కష్ట నష్టాలను ఏకరువు పెట్టారు సీఎం చంద్రబాబు. ఆక్వా రంగం ఎంతటి సంక్షోభంలో ఉందో డీటెయిల్డ్ గా చెప్పారు. రొయ్యల మేత తయారీలో ఉపయోగించే ముడి సరుకుల ధరలు పెరగడంతో ఆక్వా సాగు ఆగిపోయే ప్రమాదంలో పడిందన్నారు. ఇండియా నుంచి ఎగుమతయ్యే రొయ్యలపై అమెరికా 5.77% కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ విధించిన విషయాన్ని గుర్తు చేశారు. కేంద్రం జోక్యం చేసుకుని అమెరికాతో సంప్రదింపులు జరపాలని కోరారు. అటు ఏపీలో ఆక్వా సంక్షోభం తాకిడి ఢిల్లీని తాకింది. ఆక్వా ఫీడ్ ధరలను నియంత్రించాలి, ఫిష్ మీల్ ఎగుమతులపై ఆంక్షలు విధించాలి, సోయా దిగుమతులపై పన్నులు తగ్గించాలి. ఇవన్నీ చేస్తేనే బతికి బయటపడతామని మేడం మినిస్టర్ నిర్మలకు వినతిపత్రం ఇచ్చారు రొయ్య రైతులు. నిర్మలా సీతారామన్ గారి ఆధ్వర్యంలో ఈ ఫీడ్ మిల్లు కలిసి ఒక సమస్య పరిష్కారానికి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అంటే ఫిష్ మిల్లు మన ఇండియాలో విపరీతంగా బాగా ఉత్పత్తి అవుతుంది. అది చైనాకి వెళ్ళిపోవడం వల్ల చైనా మార్కెట్ ఎక్కువగా ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్కి ఫిష్ మిల్ అంటే టైట్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ కోటా ఇంతకుముందు కోటా ఇచ్చేవారు. ఆ కోటా ప్రకారంగా ఇవ్వగలిగితే ఆక్వా రైతు ఇంకా అభివృద్ధి చెంది 12 లక్షలు 13 లక్షల టన్ను చేసి ప్రాణ్ ప్రొడ్యూస్ 20 లక్షల టన్నుల వరకు చేసి దాన్ని ఇంకా పెంచేటట్టు రైతులు నిర్ణయం తీసుకుంటారు. వీటికి తోడు ఆక్వా రంగంపై ఇప్పుడున్న 18% జీఎస్టీ భారాన్ని మోయలేకపోతున్నామని, దాన్ని 5%కి తగ్గించాలని రైతులు అడుగుతున్నారు. మిగతా వ్యవసాయ ఉత్పత్తులకిచ్చే జీఎస్టీ సబ్సిడీలు మాకెందుకు ఇవ్వరు అని నిలదీస్తున్నారు కూడా. మేత రేటు తగ్గింపు విషయంలో కూడా దగా పడ్డామని గొల్లుమంటున్నారు. మేము సాగు చేతనం, వ్యాపారం చేయట్లేదు. రైతు సాగు చేసేవాడు తప్పదు, నష్టం వచ్చినా ఏమొచ్చినా వైట్గట్లో అవి వచ్చినా కానీ భరించి చేతనం. కానీ వ్యాపారస్తులు వారు మేత తయారు చేసేవారు ఓకే, సోయా పెరిగింది లేకపోతే ఫిష్ ఆయిల్ పెరిగింది తప్పలేదు. కానీ మరి అది పెరిగినప్పుడు మనకు రేటు పెంచారు. అలాగే మరి రొయ్యి రేటు కూడా పెంచాలి కదా. ఇప్పుడు రొయ్యి రేటు కనుక వాళ్ళు పెంచితే మాకు 10 రూపాయలు రొయ్యి రేటు పెడితే ఆడు 8 రూపాయలు పెంచిన మేము పట్టించుకోం. ఇవాళ రొయ్యి రేటు పెంచలేదు కాబట్టి ఇవాళ పోరాడుతున్నాం. ఇకపోతే ఈ రేటు తగ్గింపు విషయంలో మరి ఫ్యాక్టరీ వాళ్ళు ఎందుకు అంత పట్టుదలగా ఉన్నారో తెలియదు. కానీ ఒక 4 రూపాయలు గవర్నమెంట్ దగ్గర ఒప్పుకొని ఆ 4 రూపాయలు కూడా తగ్గించకంటే వెనక్కి తగ్గినటువంటి 2 రూపాయలు ముష్టేసినట్టు 2 రూపాయలు వేశారు మా మొఖం మీద. ఎంతవరకు కరెక్టు? సబ్సిడీలు రాయితీలతో ఆదుకోకపోతే ఇక మీదట రొయ్య సాగు డౌటే అని ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తోంది ఆక్వా రంగం. అటు లక్షలాది మంది ఉపాధి లేక రోడ్డును పడతారన్నది ఇంకో సవాల్. అందుకే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి కూర్చుని కంబైన్డ్ గా వర్కౌట్లు చేస్తున్నాయి. రైతులకు మంచిగా చేయకపోతే భవిష్యత్తులో రైతు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ కానీ కలెక్ట్ చేసుకుంటే కానీ ఆక్వా ఉంటుంది, లేకపోతే ఆక్వా మనుగడ పరిస్థితిగా తయారవుతుంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదు అని కమిట్మెంట్తో ఉంది కూటమి సర్కార్. 3 కేంద్ర మంత్రులకు లేఖలు రాశారు సీఎం చంద్రబాబు. ఆక్వా రంగం అభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు సహకారం అందించడం కోసం జాతీయ మత్స్యాభివృద్ధి బోర్డు ఎన్ఎఫ్డిబి రీజనల్ కార్యాలయం ఏర్పాటు చేయాలని కేంద్రం ముందు డిమాండ్ కూడా పెట్టారు. రైతుల్ని వెంటబెట్టి చెలో ఢిల్లీ అనేసింది అచ్చెన్న అండ్ హిస్ టీమ్. సో ఏపీలో ఆక్వా రంగానికి ఇది హై టైం. ఇవాళ రేపు కేంద్రం నుంచి గుడ్ న్యూస్ వస్తుందని ఆశగా చూస్తోంది రొయ్యాంధ్ర. ఇదే ఇవాల్టి బర్నింగ్ టాపిక్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీవీ9.